మాస్ మహారాజా రవితేజ సినిమాలు అనౌన్స్ చేసిన డేట్కి రావటం అనేది జరగదు. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా పోస్ట్పోన్ అవుతుంటాయి. సంక్రాంతికి రావాలని ఆ మధ్య ఈగల్ సినిమాని చాలా ట్రై చేశాడు, కానీ రాలేదు. అలాగే మాస్ జాతర సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు మాస్ జాతర ఆగస్టు 27న రావాలి, కానీ వాయిదా తప్పదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకీ ఏమైంది? ఆగస్టు 27 ఇంకా 10-11 రోజులు మాత్రమే ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం పెండింగ్లో ఉంది. అందువల్లనే మాస్ జాతర సినిమా పోస్ట్పోన్ అవ్వడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది. అఫీషియల్గా ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ త్వరలో అప్డేట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్కి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ అయితే రాలేదు. ఎంత మాస్ మహారాజా స్టైల్లో ఉన్నప్పటికీ కంటెంట్ మరీ రొటీన్గా ఉందనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ ఫీడ్బ్యాక్ మళ్ళీ రిపీట్ కాకుండా ట్రైలర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆగస్టు 27న మాస్ జాతర మూవీ రాకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే సెప్టెంబర్ 5న ఘాటి, మిరాయ్, మదరాసి, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక సెకండ్ వీక్లో కిష్కిందాపురితో పాటు భద్రకాళి అఫీషియల్గా లాక్ చేసుకుంది. అటుపై 25వ తేదీ అఖండ 2, ఓజీ పెద్ద ఎత్తున రిలీజ్కి రెడీ అవుతున్నాయి. అక్టోబర్ 2న కాంతారా, ఇడ్లీ కడాయి రిలీజులు రెడీ అవుతున్నాయి. వీటి మధ్యలో మాస్ జాతర ఎక్కడ రిలీజ్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. మరి సస్పెన్స్కు తెరదించుతూ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.